ఈ మహాలయ పక్షాల్లో మీ పితృదేవతలకు కాశీ మహాక్షేత్రంలో సెప్టెంబర్ 8 నుండి 21 వరకు జరిగే తిలాహోమంలో పాల్గొనండి. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. నేను మానస. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రొఫెసర్ ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు. అంతేకాదండి, ఆయన విజయవాడ కనకదుర్గ ఆలయంలోనే అసలు అణువు తెలిసినటువంటి వ్యక్తి అని చెప్పొచ్చు. ఎందుకంటే అక్కడే విద్యాభ్యాసం చేసి అక్కడ గురువులతో ఎంతో సాన్నిహిత్యం ఉన్నటువంటి వ్యక్తి. కాబట్టి ఇప్పుడు నవరాత్రులు వస్తున్నాయి కాబట్టి ఈ సందర్భంగా అక్కడ విజయవాడ అమ్మవారి యొక్క విశిష్టత గురించి, అక్కడ చేసేటువంటి పూజా విధానాల గురించి, అలంకారాల గురించి అన్ని విషయాలు మనం అడిగి తెలుసుకుందాం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం మానస. గురుగారు, ఇప్పుడు దసరా శరన్నవరాత్రులు అంటే ఇంకా బెజవాడలో మామూలుగా ఉండదు. చాలా మంది కూడా బెజవాడ అమ్మవారిని దర్శించుకోవడానికి ఆ నవరాత్రుల్లో వస్తూ ఉంటారు. కాబట్టి ఇంత విశేషమైన పర్వదినాల్లో అక్కడ బెజవాడ కనకదుర్గ అమ్మవారికి చేసేటువంటి పూజా విధానాల గురించి, ఈ నవరాత్రులు అక్కడ చేసేటువంటి విశిష్టత గురించి తెలియజేయండి. తప్పకుండా అమ్మా. ముందుగా అమ్మవారిని ప్రార్థిద్దాం. మాధవ వర్మమంటి మహికాంతుల నరించిన తల్లి నీవు, అన మహిషాసురుని మర్దించిన జనని నీవు, లేరు నీ వంటి వారలి దారుణి తలంబునం జోడనట్టియో శంభురాణి. ఆ అమ్మవారు ప్రపంచమంతా కూడా మనం వెతికినా సరే అటువంటి తల్లితో సమానమైనటువంటి తల్లి మరొకటి ఉండదు అని దీని అర్థం. అయితే మొట్టమొదటగా మా బెజవాడ కనకదుర్గమ్మ దేవస్థానంలో మా గురుదేవులైనటువంటి దత్తాత్రేయ శర్మ గారు ఇప్పుడు కాలం చేశారు. ఆయన స్వయంగా ఇప్పుడున్నటువంటి శంకర శాండిల్య గారు మా గురువు గారు, అలాగే ఉమాకాంత శర్మ గారు, అలా మొత్తం విజయవాడ దేవస్థానంతో రాచకొండ కామేశ్వర శర్మ గారి కాలం నుంచి, అలాగే ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వేణుగోపాల్ రెడ్డి గారి హయాంలో మేమంతా కూడా కృష్ణా పుష్కరం 1992 అండ్ ద గ్లోరీస్ ఆఫ్ గాడెస్ కనకదుర్గ అనేటటువంటిది ఇంగ్లీష్లో రాశాను బుక్. నేను తెలుగులోనే చదవట్లేదు, ఇంగ్లీష్లో ఎవరు చదువుతారు అంటే ఈవో గారు మాత్రం దత్తాత్రేయ శర్మ గారు మా గురువు గారి దగ్గర ఉన్న క్వాలిటీ ఏంటంటే నో క్రెడిట్ ఇవ్వకపోయినా మనం పెడదామని చెప్పి పుష్కరాస్ ఘాట్లో వెళ్తే హాట్ కేక్స్లోకి వెళ్ళిపోయినాయి. అప్పుడు ఆ తర్వాత నేను ద ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ దుర్గా కాన్షియస్నెస్ అని అమ్మవారికి ఈ యొక్క గ్లోరీస్ అన్ని కూడా, ఆమె వైభవం అంతా ప్రపంచం అంతా తెలియాలని నేను ఈ సంస్థను స్థాపించినప్పుడు మా ఇస్కాన్ గురువు గారు అయినటువంటి ఆనందమయ దాస్ ప్రభు గారు ఇక్కడ హ్యాబిట్స్లో ప్రెసిడెంట్ పురుషోత్తమ దాస్, వీళ్ళంతా ఆనందమయ దాస్ ఏమనేవారంటే ఇట్స్ ఎ కాపీ ఐడియా ఆఫ్ ఇస్కాన్ అనేవారు. సో అంటే కృష్ణుడి గురించి మీరు చెప్తున్నారు సార్, మేము మా దుర్గమ్మ గురించి చెప్పుకోనియండి. అందులో ఆ బెజవాడ మన కనకదుర్గమ్మ తల్లి అంటే నాకే కాదు మొత్తం ఆంధ్రులకి, తెలుగు వాళ్ళందరికీ, తెలంగాణ, ప్రపంచంలో ఉన్నటువంటి ఎన్ఆర్ఐ తెలుగు వాళ్ళందరికీ కూడా పిచ్చి. ఎలాగైతే కలకత్తాలో ఇంటి ఆడపడుచులాగా చూసుకుంటారో అలా మనం బెజవాడ కనకదుర్గమ్మని మనం తెలుగు వాళ్ళంతా కూడా మన ఇంటి ఆడపడుచుగా చూసుకుంటాం. అలాగే అమ్మవారి యొక్క పేరు హేమదుర్గ. అంటే ఆమె యొక్క శరీర ఛాయ ఎలా ఉంటుందంటే బంగారపు వర్ణంతో ఉంటుంది కాబట్టి కనకదుర్గ అన్నారు. అయితే స్కాంద పురాణంలో మార్కండేయ సంహితలో స్కాంద పురాణాంతర్గతంగా వచ్చినటువంటి దుర్గా సప్తసతి రేవాఖండంలో ఈ అమ్మవారి యొక్క ప్రస్తావన చెప్పబడింది దేవి మహాభాగవతంలో. అలాగే మాధవ వర్మ అనేటటువంటి ఒక మహారాజు 16వ శతాబ్దంలో పరిపాలించేవాడు. పరిపాలించి ఆయన తన కుమారుడు వల్ల మరొకడికి మరణం జరిగింది, రథం మీద వెళ్ళాడు. పాపం వాళ్ళ అబ్బాయి ఏమీ ఎవరిని చంపలేదు, కానీ అనుకోకుండా ప్రమాదవశాత్తు ఒక పేదరాలి కొడుకు ఆ రథచక్రాల క్రింద కొత్తగా పెళ్ళైనటువంటి మాధవ వర్మ గారి కొడుకు ఊరేగింపుకెళితే దాని చక్రాల కింద నలిగిపోయి చనిపోయాడన్న ఉద్దేశంతో తన కొడుకుని చూడకుండా మరణశిక్ష విధిస్తే అప్పుడు బెజవాడ కనకదుర్గమ్మ తల్లి ఏం చేసిందంటే కనకవర్షాన్ని లెప్తపాటు క్షణం పాటు కురిపించింది. ఇది జరిగినటువంటి సంఘటన కాబట్టి ఆర్కియలాజికల్ డిపార్ట్మెంట్లో సో అండ్ సో ఇయర్లో జరిగింది అని ఆర్కియలాజికల్ డిపార్ట్మెంట్ రికార్డ్ అయి ఉంది. అందువల్ల నగ్న ఇట్ ఇస్ నాట్ ఏ మామూలు ఏదో పౌరాణిక కథ కాదు, ఇది హిస్టరీ అనమాట. అది ఒకటి. నెంబర్ 2, మన ఇంద్రకీలాద్రి పర్వతం మీద మన బెజవాడ కనకదుర్గమ్మ తల్లి వెలిసింది, అందరికీ తెలిసిందే. ఆ ఇంద్రకీలాద్రి పర్వతము ద్వాపర యుగం నుంచి ఉంది కాబట్టి, కృతయుగం నుంచి ఉంది. ద్వాపర యుగంలో మన హీరో అర్జునుల వారు, మహాభారతం పాండవుల్లో మధ్యముడైనటువంటి అర్జునుల వారు ఆ కొండ మీదే తపస్సు చేస్తే కిరాతార్జునీయమని దోర్జటి మహాకవి రాసినటువంటిది. ఆ సంఘటన శివుడు పాశుపతాస్త్రాన్ని ఇచ్చేటప్పుడు అర్జునుడిని టెస్ట్ చేసి
కిరాత రూపంలో వచ్చి ఆ అర్జునుడి యొక్క కౌశల్యాన్ని చూసి ముచ్చటపడి ఆయనకి పాశుపతాస్త్రాన్ని ఇచ్చింది కూడా బెజవాడ కనకదుర్గమ్మ కొండ మీదే. అందువలనే ఆయన పేరు కాబట్టి, విజయుడు అర్జునుడి యొక్క పేరు కాబట్టి విజయ వాటిక అని పేరు పెట్టారు, విజయవాడ అని పేరు పెట్టారు. అలాగే అర్జునుల వారు గుర్తుగా క్రింద మన బెజవాడ కనకదుర్గమ్మకి కింద విజయేశ్వర స్వామి అని మనం పాత గుడి ఉంటుందన్నమాట, ఈశ్వరుడి గుడి, ఆ అర్జునుడిని ప్రతిష్ఠించింది అది. అలాగే మన బెజవాడ కనకదుర్గమ్మ తల్లికి దేవస్థానం పేరు దుర్గా మల్లీశ్వర దేవస్థానం. అక్కడ మనకి మల్లె పువ్వులతో బ్రహ్మదేవుడు అర్చించాడు, అందుకని మల్లీశ్వరుడు అయ్యాడు. ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సింది బెజవాడ కనకదుర్గమ్మ గురించి కాబట్టి, జగద్గురువులైనటువంటి పండితారాధ్యుల వారు, వీరశైవ పీఠాధిపతులైనటువంటి పండితారాధ్యుల వారు ఆ గుడికి వచ్చి అమ్మవారిని అర్చించారు. ఆయన అయ్యన్న పంతులు గారిని ఒక పూజారి గారు ఉండేవారు. ఈ పండితారాధ్యుల వారిని తీసుకెళ్ళినప్పుడు ఆయనకి జ్వరం వేసింది. జగద్గురువులకి జ్వరం వచ్చినప్పుడు అమ్మవారి దర్శనం కాకుండా 3 రోజులు అయిపోయింది ఇతనికి కూడా, అయ్యన్న పంతులు గారికి కూడా. అయిపోతే వెళ్ళేసరికి దేవస్థానం తలుపులు మూసేశారు. 3వ రోజున కృష్ణానదిలో స్నానం చేసి పైకి వెళ్ళేసరికి అప్పుడు ఏమైందంటే, అప్పుడు అమ్మవారిని తనదైన శైలిలో అమ్మవారిని కీర్తించేసరికి భళ్ళున తలుపులు తెరుచుకొని అమ్మవారు నిజదర్శనం ఇచ్చింది. అలాగే మన బెజవాడ కనకదుర్గమ్మ తల్లి దర్శనం చేసుకున్నటువంటి అర్జునుడికి, ధర్మరాజుకి, అలాగే కృతయుగంలో కీలుడు అనేటటువంటి రాక్షసుడు, ఆయన యక్షుడు, అలాగే కృతయుగం నాటి గంధర్వుడు కీలుడు అనేటటువంటి యక్షుడు తపస్సు చేశాడు. తపస్సు చేస్తే అమ్మవారు ప్రత్యక్షమైంది. అప్పుడు ఒక వరం కోరతాడు, ఏంటంటే తల్లి నా గర్భంలోనూ ఉండిపో అన్నాడు. అందువల్లనే అన్ని కొండలు చూడండి, తిరుపతి కొండ కానీ అన్నవరం కొండ కానీ కొండ పైన వెలుస్తాడు గుడి. కానీ ఈ ఇంద్రకీలాద్రి పర్వతములో కడుపు మధ్యలో ఉన్నట్టుగా పర్వతం మధ్యలో ఉంటుంది దుర్గమ్మ గుడి, టాప్ పైన ఉండదు. అందువలన ఆయన పేరు మీదగా ఇంద్రకీలాద్రి అనే పర్వతం పేరు వచ్చిందనమాట. ఇకపోతే కలియుగాంతానికి మన బెజవాడ కనకదుర్గమ్మ తల్లి ముక్కు పుడకని కృష్ణమ్మ తల్లి ఎత్తుకెళ్ళిపోద్దండి. కృష్ణమ్మ తల్లి ఇప్పుడు ఇంద్రకీలాద్రి పర్వతం ఉంది కదా, అక్కడ ఏర్పడిన తర్వాత ఇంద్రకీలుని పర్వతంగా మార్చింది అమ్మవారు. కృష్ణమ్మ తల్లి వస్తుంది కాబట్టి ప్రవాహానికి అడ్డుగా ఉందని చిన్న సందిమ్మని అడుగుతుంది. అడిగితే ఇవ్వనంటుంది అక్క కనకదుర్గమ్మ. అప్పుడు బ్రహ్మదేవుడే వచ్చి స్వయంగా కొంచెం ఇవ్వమ్మా అంటే ఎంత చిన్నదల్లా పెద్దగా వెడగొట్టేసింది. ఆ కొండ 2గా ముక్కలైపోయి ఇంద్రకీలాద్రి పర్వతం ఎక్కడుంటే అవతల వెళ్ళిపోయి మంగళగిరి పానకాల స్వామి మన అక్కడ ఆ గుడి ఏర్పడింది అనమాట. ఆ మధ్యలో అంత ఆక్యుపై చేసింది. అప్పుడు నువ్వు అలా చేసావు కాబట్టి మహోగ్ర స్వరూపంతో అంతకుముందు ముక్కుపుడక తీసుకుంది. నేను ఇవ్వనని చెప్పేసి అక్క చెల్లెళ్ళిద్దరూ నేను ఇవ్వనని సరదాగా అనుకుంటారు కదా, ఒకళ్ళ వస్తువులు ఒకళ్ళకి ఇచ్చుకున్న తర్వాత ఆ విధంగా బెజవాడ కనకదుర్గమ్మ ఇవ్వకపోతే కలియుగాంతానికి నేను ఏమైనా సరే ఈ యొక్క ముక్కుపుడకను తీసుకుంటాను అని శపథం చేసింది కృష్ణమ్మ తల్లి. కాబట్టి కలియుగాంతానికి మన కనకదుర్గమ్మకి లింక్ ఉంది. ఇప్పుడు మనం బెజవాడ కనకదుర్గమ్మ దసరా ఉత్సవాలకు వచ్చేద్దాం. ఎంత అద్భుతంగా జరుగుద్దంటే బెజవాడ కనకదుర్గమ్మకి ఫస్ట్ మనము 9 రోజుల పండగ ఇది. ఆఖరణ 10వ రోజున రాజరాజేశ్వరి అవతారంతో పట్టమహిషిగా సింహాసనం మీద కూర్చుంటుంది. ఈ 9 రోజులు యుద్ధం చేస్తుంది మహిషాసురుడితో. మహిషాసురుడిని ఎక్కడి నుంచి తరిమిందంటే, మనము బెజవాడ కనకదుర్గమ్మ కొండ మీద నుంచి అమ్మవారు తరుముకుంటూ వెళ్ళి మైసూరు చాముండేశ్వరి గుడిలో అతన్ని చంపేసింది. అందుకనే మహిషాసురుడి యొక్క విగ్రహాన్ని అక్కడ ఆ మైసూరు చాముండి హిల్స్ లో ఉంటుంది ఇప్పుడు కూడా. అయితే చంపేసిన తర్వాత ఆ త్రిశూలాన్ని తీసుకొచ్చి మన బెజవాడ కనకదుర్గమ్మ తల్లి గుడిలో కోనేరు ఉండేది. ఇప్పుడు డెవలప్మెంట్ కోసం బిల్డింగ్లు అవి కట్టారు కాబట్టి ఆ కోనేరు మూసేశారనమాట. అందులో కడిగింది. అందువలన ఆ వాటర్ ఎలాగా కొంచెం రెడ్డిష్గా ఉండేది. ఏ విధంగా అయితే కామాఖ్య అమ్మవారి గుడిలో అంబుబాచి ఫంక్షన్లో ఆ ఉత్సవంలో ఆ నీరు అమ్మవారి యోనిపేట నుంచి రక్తం స్రవిస్తుంది అనేటటువంటి కారణంతో ఎర్రగా ఉంటుందని వాటర్ చెబుతారో ఆ విధంగా రెడ్డిష్గా ఆ వాటర్ ఉండేది. అప్పుడు అది లేదనమాట, డెవలప్మెంట్ చేశారు. ఇకపోతే బెజవాడ కనకదుర్గమ్మ తల్లి గుడిలో ఎలా జరుగుతాయి అంటే ఫంక్షన్స్ స్నపనంతో ప్రారంభమవుతుంది దసరా పండుగ. మొదటి రోజు కాబట్టి 8 గంటలకి స్టార్ట్ చేస్తారు, అవన్నీ ప్రోగ్రాములు చేసుకోవాలి అన్ని. ఆ తర్వాత ఆ రోజు బాలా త్రిపుర సుందరి అమ్మవారి యొక్క అవతారాన్ని మనం పెడతాం. మొదటి అవతారంగా అమ్మవారికి డిఫరెంట్ కలర్స్ మనం 9 రోజులు కూడా 9 రకాల
చీరలు కడతాము కలర్స్. ఆ తర్వాత గతంలో ఏం జరిగేదంటే 2024 సంవత్సరం వరకు కూడా మొదటి అవతారం ఎప్పుడు కూడా స్వర్ణ కవచాలంకృత దుర్గాదేవిది ఉండేది తరతరాలుగా బెజవాడ దేవస్థానం వచ్చినప్పటి నుంచి కూడా. అయితే మహాచండీదేవిని అలంకారంగా పెట్టాలి అనేటటువంటి ఆలోచనతో మొత్తం వేద పండితులంతా కూర్చొని బెజవాడ దేవస్థానం ధర్మమండలి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు పండితుల యొక్క సలహా మేరకు మహాచండీదేవిని ఇంక్లూడ్ చేశారు. ఆ తర్వాత 2025 సంవత్సరంలో కాత్యాయని అమ్మవారి అవతారం కూడా ఇంక్లూడ్ అయింది. కాబట్టి ఇప్పుడు మనకి 11 అలంకారాలు వస్తాయన్నమాట. ఆ విధంగా మొట్టమొదట బాలా త్రిపుర సుందరి అయితే, రెండవ అవతారము గాయత్రీదేవి, మూడవ అవతారము అన్నపూర్ణ తల్లి, నాలుగవ అవతారము కాత్యాయని, ఇక 5వ అవతారము మహాలక్ష్మి, ఇక 6వ అవతారం వచ్చేసరికి లలితా త్రిపుర సుందరి, 7వ అవతారం వచ్చేసరికి మహాచండీదేవిని పెట్టాం. అంటే మైసూర్లో చండీ ఉంది కదా, చండీ చాముండి ఇక్కడ కూడా పెట్టాలి అనే ఉద్దేశంతో. 8వ రోజు వచ్చేసరికి సరస్వతి తల్లి మూలా నక్షత్రం రోజున వచ్చినప్పుడు సరస్వతి కామన్ మొత్తం అన్ని దేవస్థానాల్లో కూడా. తర్వాత ఇంకా సరస్వతి తర్వాత దుర్గాదేవి 8వ రోజు. నెక్స్ట్ రోజు మహిషాసురమర్దిని 9వ రోజు. 10వ రోజున పట్టాభిషేకం ఇది వస్తుంది. అంటే ఈ తగులు మిగుళ్ళు వస్తాయన్నమాట. మూలా నక్షత్రం సప్తమి రోజున రావాలి కాబట్టి అందుకోసము ఆ మూలా నక్షత్రం సరస్వతీదేవి వచ్చే ముందు ఈ యొక్క మహాచండీ అమ్మవారిని అలంకారం చేస్తున్నారు. ఇక్కడ మూలా నక్షత్రము సప్తమి రోజున ఎవరైతే ఈ దసరా మొత్తం టోటల్ గా చేయలేకపోతారో 10 రోజులు కూడా మూలా నక్షత్రం రోజున ఒక్కరోజు చేస్తే సరిపోతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. ఇక 3 రోజులు చేసేటటువంటి ఉద్దేశం ఉన్న వాళ్ళు మూలా నక్షత్రం కాకుండా అష్టమి, నవమి, విజయదశమి చేసుకుంటే సరిపోతుందని శాస్త్రాలు చెప్తున్నాయి. సేమ్ ఫలితం వస్తుంది విజయదశమి మొత్తం అంతా కూడా. ఇక్కడ 3 రకాల సాంప్రదాయాలు జరుగుతాయి. ఒకటి ఏంటంటే మనకి నవదేవీ సాంప్రదాయం బెజవాడ కనకదుర్గమ్మ దేవస్థానం పాటిస్తుంది. ఆ నవదేవీలే ఇప్పుడు నేను చెప్పినటువంటి అన్నపూర్ణ తల్లి, గాయత్రి, మహాలక్ష్మి తల్లులు. అలంపురం జోగులాంబ అని మనకి తెలంగాణలో ఉంది. అక్కడ శక్తిపీఠము ప్లస్ అక్కడ అలంకారాలన్నీ కూడా నవ దుర్గా సాంప్రదాయాల్లో జరుగుతాయి. అందువలన ప్రథమం శైలపుత్రేతి, ద్వితీయం బ్రహ్మచారిణి, తృతీయం చంద్రఘంటేతి, కాత్యాయని ఇట్లా మనం చెప్తాం కదా. శైలపుత్రి, కాత్యాయని, సిద్ధిదాత్రి ఆ అలంకారాలన్నీ కూడా ఆ గుళ్ళో జరుగుతాయి. దుర్గా అవతారాలు నవదుర్గా సాంప్రదాయం అంటాం. అలాగే దశమహావిద్యా సాంప్రదాయం అని కొన్ని దేవాలయాల్లో జరుగుతాయి. దేవి టోటల్ ఇండియా కవర్ చేస్తున్నాం మనం. బెజవాడ దేవస్థానం ఆరిజిన్. బెజవాడ దేవస్థానం ఏమిటంటే మొత్తం 18 శక్తిపీఠాలకి సమష్టి స్వరూపము బెజవాడ కనకదుర్గమ్మ మూలపీఠము. అప్పుడు ఏ విధంగా అయితే కామాఖ్యాదేవిని ఈ యొక్క యోనిపీఠం అంటామో, బెజవాడ కనకదుర్గమ్మ పీఠాన్ని దుర్గామల్లేశ్వర దేవస్థానాన్ని ఏమంటామంటే మాయాపీఠం అంటాం. అమ్మవారికి 9 ద్వారాలు ఉన్నాయి అక్కడ బెజవాడ కనకదుర్గమ్మ గుడికి. మనం ఒకటే అనుకుంటాం. మనం చూసేటటువంటిది ప్రథమ ద్వారం, నవావరణాలు ఉంటాయి. ఆ తర్వాత 4వ దగ్గర చింతామణి దుర్గా అని ఉంటుంది. ఇప్పుడు కూడా అక్కడ పార్కింగ్ ప్లేస్లో మనకి పక్కకి సైడ్కి ఉంటుంది అనమాట. అమ్మవారి ఇలా మహిషాసుర మర్దని లాగా ఉంటుంది. ఇలా వెళ్ళినప్పుడు మనము టాప్ 9వ ద్వారం దగ్గరికి వెళ్ళిపోవాలనుకున్నప్పుడు 4వ ద్వారం దాటిన తర్వాత భైరవుడు, కాలభైరవుడు, అక్కడ ఆంజనేయ స్వామి క్షేత్రపాలకుడు. అయితే కాలభైరవుడు మనల్ని తరుముతాడు, కుక్కలు తరుముతాయి. ఇప్పుడు కూడా ఎవరైనా వెళ్తే కావాలని టెస్ట్ చేసుకోవచ్చు. అంటే 9 ద్వారాలు, నవావరణలు ఉన్నటువంటి ఎంట్రీస్ అంటాం. ఆవరణ అంటే ఎంట్రీస్. ఈ విధంగా దశమహావిద్యా సాంప్రదాయంలో మహాకాళి, తార, త్రిపుర భైరవి, చిన్నమస్త, తర్వాత బగళాముఖి, తర్వాత రాజశ్యామల, ఆమెనే మాతంగి అంటాము, ధూమావతి, తర్వాత లలితా త్రిపుర సుందరి ఇది షోడసి, నెక్స్ట్ మనము కమలాత్మిక అండ్ భువనేశ్వరి దేవి. ఈ అవతారాలు వేరే దేవాలయాల్లో చేసుకుంటారు. ఇంతకు మించి దేవికి ఇంకా వేరే అవతారాలు లేవు. కాబట్టి మన బెజవాడ దేవత, మన ప్రతి ఒక్కళ్ళు బెజవాడ సమష్టి స్వరూపము, సమన్వయ స్వరూపం. కాబట్టి బెజవాడనే ఫాలో అవుతాం. ఇప్పుడు మనం ఈ 9 రోజులు కూడా అమ్మ 9 రకాల వస్త్రాలు అలంకారాలు చేస్తారు. అలంకారం కూడా ఒక ప్రాధాన్యంగా. తర్వాత ప్రతిరోజు కూడా చండీ హోమం చేస్తాము.
ఆ తర్వాత కలశ స్థాపన చేస్తాము. ఆ తర్వాత లాస్ట్లో ఈ యొక్క కలశ ఉద్వాసనం చేసిన తర్వాత తెప్పోత్సవం అనేటటువంటిది జరుగుతుంది. అలంపురం జోగులాంబాదేవి గుడి కూడా తుంగభద్రా నదిలో మనకి తెప్పోత్సవం చేస్తాం. మన బెజవాడ కనకదుర్గమ్మ కృష్ణా నదిలో పార్వతీ ఇక్కడ కళ్యాణం చేస్తాం. ఎవరికి కళ్యాణం చేస్తాం? గంగా పార్వతీ సమేత శివుడికి చేస్తాం. తర్వాత దుర్గామల్లేశ్వర్ల వారి యొక్క విగ్రహాలను తీసుకువెళ్ళి మనం ఏం చేస్తామో తెప్పోత్సవం చేస్తాం. గంగా స్వామి మల్లీశ్వర స్వామి ప్లస్ భవానీ అమ్మ దుర్గని తీసుకుని వెళ్ళి తెప్పోత్సవం చేస్తాం. అది ఎంత అద్భుతంగా చూస్తారంటే ఆ ప్రకాశం బ్యారేజ్ అంతా కూడా జనం నిలబడి అద్భుతంగా కొండపై నుంచి కూడా మనం చూస్తాం అన్నమాట. అలంకారం కూడా బ్రహ్మాండంగా మల్లె పువ్వులతో అన్ని పువ్వులతో డెకరేట్ చేస్తారు. ఇకపోతే ఈ బెజవాడ కనకదుర్గమ్మ తల్లి అమ్మవారు ఈ ప్రతిరోజు కూడా మెట్లు ఉంటాయి కదా, ఆ మెట్లకి పసుపు రాసి కుంకుమతో పాదనడకన కూడా వెళతారు. అక్కడ మనకి ఈ దసరా అంతా కూడా అక్కడ కర్పూరం పెడుతూ తర్వాత ఒక్కొక్క కొబ్బరికాయ కొట్టేవాళ్ళు ఉన్నారు. మొక్కులు తెచ్చుకునేటటువంటి వాళ్ళంతా కూడా ఈ దసరా సమయంలో ఎక్కువగా ఉంటారు. అండ్ పార్కింగ్ కొంచెం భక్తులు వచ్చేటటువంటి వాళ్ళు చాలా ప్రాబ్లం ఉంటుంది. అందువలన పార్కింగ్లు అంతా కూడా కిందే ఆపేస్తారన్నమాట. కాబట్టి భక్తులు ఎంత కిటకిటలు ఆడతారంటే మనము మొట్టమొదటి రోజున 8 గంటల నుంచి రాత్రి 11 గంటలకు జరుగుతుందమ్మా. ఆ తర్వాత మూలా నక్షత్రం వరకు కూడా మనము తెల్లవారుజామున 3 గంటల నుంచి రాత్రి 11. మూలా నక్షత్రం రోజున మాత్రము తెల్లవారుజామున 2 గంటలకే స్టార్ట్ అయిపోతుంది, రాత్రి 11 వరకు ఉంటుంది. ఇక అమ్మవారికి పట్టు వస్త్రాలు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు ఎవరుంటే వాళ్ళు పట్టు వస్త్రాలు తీసుకొచ్చి అమ్మవారికి మూలా నక్షత్రం రోజున ఆ సాయంత్రం 4 నుంచి 5 సమయం వరకు వాళ్ళు పట్టు వస్త్రాలు సమర్పిస్తారు ప్రతి సంవత్సరం సాంప్రదాయబద్ధంగా. అంతేకాకుండా ఇక్కడ ఒక విచిత్రం ఏమిటంటే ఆ 1 టౌన్ పోలీస్ స్టేషన్ వారు అమ్మవారికి గతంలో చరిత్ర ఉంది. ఆ అమ్మవారి విగ్రహాలన్నీ కూడా వాళ్ళ పోలీస్ స్టేషన్లో పూజ చేసి పట్టు వస్త్రాలు అధికారికంగా బ్రిటిష్ వాళ్ళు ఆ కాలం నుంచి ఉంది. వాళ్ళు ఇప్పుడున్నటువంటి ప్రజెంట్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎవరైతే ఉన్నారో SHO వాళ్ళు తీసుకొచ్చి పోలీస్ లాంఛనాలతో అమ్మవారికి ఫస్ట్ స్టార్ట్ చేస్తారు. అది పూర్వకాలంలో బ్రిటిష్ కాలంలో ఒక బ్రిటిషర్ అధికారి పోలీస్ అధికారి ఏం చేస్తాడంటే అతను అమ్మవారిని విమర్శిస్తాడు. ఏమిటి మూఢనమ్మకాలు అది ఇది అని విమర్శించేసరికి అమ్మవారు అంతశక్తిమంతురాలు అనేసరికి వాడికి అంతా మొట్టుములు వచ్చేస్తాయి. మొట్టుములు వచ్చేస్తే వెంటనే అమ్మవారిని తలుచుకొని పూజ చేస్తానమ్మా అని చేసిన తర్వాత అప్పుడు తగ్గిపోతాయి. అప్పుడు తీసుకెళ్ళి ఇస్తాడు. ఆ సాంప్రదాయాన్ని గౌరవిస్తూ పోలీసు వారు లాంఛనాలతో వేస్తారనమాట అమ్మవారికి పట్టు వస్త్రాలు అవన్నీ కూడా. ఇకపోతే జమ్మి పూజ శమీ పూజ అనేటటువంటిది అమ్మవారి యొక్క దసరా ఉత్సవాల్లో ఒక భాగం అన్నమాట. ఆ శమీ పూజలో అమ్మవారు ఏం చేస్తారంటే చక్కగా మనకి ఈ జమ్మి చెట్టుకి ఇచ్చుకొని ఇక్కడ మనం తెలంగాణలో కూడా బంగారం ఇస్తున్నామని చెప్పి చెట్టుకి ఇస్తాం. అది ఆ శమీ చెట్టు యొక్క గొప్పతనం ఏమిటంటే జమ్మి చెట్టు యొక్క ఇది విజయదశమిలో ఒక భాగం. పాండవులు వనవాసంకి వెళ్ళేటప్పుడు ముఖ్యంగా అజ్ఞాతవాసానికి వెళ్ళేటప్పుడు ఎవరు గుర్తుపట్టకూడదు కాబట్టి వాళ్ళ యొక్క ఆయుధాలన్నీ కూడా ఆ జమ్మి చెట్టు మీద భద్రపరుస్తారు. భద్రపరిచిన తర్వాత అమ్మవారు రక్షిస్తుంది. కాబట్టి ఎవరైతే జమ్మి చెట్టుకి మనం ప్రదక్షిణాలు చేస్తామో శని యొక్క దోషాలు పోతాయి. అంతేకాకుండా ఈ శనీశ్వరుడి యొక్క అనుగ్రహం వలన జైళ్ళల్లో మరగ్గిపోతున్నటువంటి వాళ్ళు కారాగృహాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా పాపం అమాయకులు అటువంటి వాళ్ళు నిరపరాధులు కొంతమంది తప్పక కర్మను బట్టి వెళ్తారు శని దోషం వల్ల, వాళ్ళందరూ కూడా బయటికి విడుదలైపోతారు. కాబట్టి మన బెజవాడ కనకదుర్గమ్మ తల్లి యొక్క శ్రీచక్రార్చన అనేటటువంటిది ఇక్కడ జరుగుతుంది. అసలు చాలామందికి తెలియనటువంటి రహస్యం ఏమిటంటే అక్కడ ఆ అమ్మవారి గుళ్ళో ఏవి దుర్గా స్తోత్రాలు చేస్తామా ఏం చేస్తాము అన్నది తెలియదు ఇప్పటికీ కూడా. కానీ మాకు బెజవాడ కనకదుర్గమ్మ దేవస్థానం మనుషులం కాబట్టి అక్కడ మా గురువులు అందరూ ఉన్నారు కాబట్టి చిన్నప్పటి నుంచి నేను ఆ గుడి అంగుళం అక్కడ పాకి పెరిగినటువంటి వాడిని. నేను రాచకొండ కామేశ్వర శర్మ గారు భవానీ దీక్ష పెట్టినప్పుడు అక్కడ ఆ దీక్షను ప్రవేశపెట్టి ఆ పైన కొండ మీద చేసేవాళ్ళం హోమాలు. ఆ తర్వాత దేవస్థానం వాళ్ళు మనమే చేసుకుంటాం అన్నప్పుడు దేవస్థానం వాళ్ళు పైన పెట్టారు, క్రింద ఆ గోశాలు ఉండేది అక్కడ ఆయన చేసుకునేవాడు.
కాబట్టి భవానీ దీక్ష అనేటటువంటిది బెజవాడ దేవస్థానం నుంచే ప్రారంభమైంది. అలాగే ఈ యొక్క జగద్గురువైనటువంటి ఆదిశంకరాచార్యుల వారు అమ్మవారు మహోగ్ర స్వరూపంతో ఉన్నప్పుడు అమ్మవారి రౌద్ర గణాలన్నింటినీ కూడా ఉపసంహరించి వేరొక విగ్రహంలోకి ప్రవేశపెట్టి ఆ అమ్మవారిని శాంతపరచడానికి గాను అమ్మవారికి మల్లేశ్వర స్వామి వారితో కళ్యాణం జరుగుతుందని ఒక కథనం. ఆ విగ్రహం ఎక్కడ పెట్టారు అంటే రకరకాల కథనాలు ఉంటాయి. ఆ కొండ చుట్టూనే ఉంటుంది, అది సీక్రెట్ అనమాట, కాన్ఫిడెన్షియల్ అది. అండ్ మొగల్రాజపురంలో గుహల్లో అని కొంతమంది ఇలా చెప్తా ఉంటారు. అయితే ఈ కనకదుర్గమ్మ తల్లి వారి యొక్క జగద్గురు ఆదిశంకరాచార్యుల వారు అమ్మవారిని శాంతపరిచి అక్కడ శ్రీచక్ర స్థాపన చేశారు. మళ్ళీ అమ్మవారిని ఎవరు కూడా దుర్గా సహస్రనామాలతో కానీ దుర్గా అష్టోత్తరాలతో చదివితే అమ్మవారు తాను ఉపసంహరింపజేసినటువంటి రౌద్రగణాలన్నీ కూడా విజృంభిస్తాయి, జాగృతమవుతాయి. మళ్ళీ అమ్మవారిని మనం కంట్రోల్ చేయలేము. అన్కంట్రోలబుల్ ఎనర్జీ ఇస్ కాల్డ్ దుర్గా, ఇస్ కాల్డ్ కాళీ, మహాకాళి. సో తనను తాను కంట్రోల్ చేసుకోగలదు, కానీ ఇతరులు కంట్రోల్ చేయలేరు. అదనమాట అన్కంట్రోలబుల్ ఎనర్జీ. కాబట్టి అమ్మవారిని లలితా సహస్రంతో చేయమని చెప్పారనమాట. అందువలన జగద్గురువులు ఆదిశంకరాచార్యులు వారు చెప్పిన సిద్ధాంతం ప్రకారం ఆనాటి నుంచి ఇప్పటి వరకు కూడా కేవలం లలితా సహస్రాలతోనే మాత్రమే మనం అక్కడ పూజ చేస్తాం, లలితా అష్టోత్తరాలతోనే చేస్తాం. ఇది పెద్ద సీక్రెట్, దేవస్థానం సీక్రెట్. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ అమ్మవారికి మనము దేవస్థానం ధర్మమండలి రాకముందు పూర్వకాలంలో ఒక 60-70 సంవత్సరాల క్రితం అనఫిషియల్గా మేకల్ని వాటిని బలేసేవారు. ఇప్పుడు అవన్నీ నిషిద్ధం అనమాట. సో మన బెజవాడ కనకదుర్గమ్మ తల్లికి మనము బోనాలు కూడా సమర్పిస్తాం, శాకంబరి అవతారంలో కూడా పూజ చేస్తాం ఆషాఢ మాసంలో కూరగాయలతో. మరి ఇప్పుడు దసరా కూడా రంగరంగ వైభవంగా చేస్తాం, ఎక్కడ ఏ బలులు ఇవ్వం. కాబట్టి నవమి రోజున కూడా మహార్నవమి అంటాం దాన్ని, ఆ రోజున ఇస్తామేమో అనేటటువంటి అపోహ అనేటి అష్టాదశ శక్తి పీఠాలలో ఎక్కడా ఇవ్వరు, శ్రీశైలంలో కూడా ఇవ్వరు. కాబట్టి ఇది ముఖ్యంగా మనం బెజవాడ కనకదుర్గమ్మ తల్లి గురించి తెలుసుకోవాలి. కాత్యాయని అమ్మవారి అలంకారం ఈ సంవత్సరం కొత్తగా యాడ్ చేశారంటున్నారు. అలా కాత్యాయని అలంకారాన్ని ఈ సంవత్సరం యాడ్ చేయడానికి గల రీజన్ ఏంటంటారు, కారణం ఏంటంటారు? అంటే మనము స్వర్ణ కవచాలంకృత దుర్గాదేవి చేసేవాళ్ళం. 8వ రోజున ఏం చేసేవాళ్ళం అంటే నిజ దర్శనం అంటాం. అంటే ఏంటి, ఇప్పుడు మనం ప్రతిరోజు వెళితే దుర్గమ్మ తల్లి ఏ రకంగా అయితే దర్శనం ఇస్తామో అలంకారం మామూలుగా, ఆ అలంకారాన్ని 8వ రోజున పెట్టేవారు. దుర్గాదేవి దర్శనం రోజున నిజ దర్శనం అంటారు దాన్ని. స్వర్ణ కవచాలంకృత దర్శనం అంటే ఏమిటి, మంచి బంగారపు తొడుగులన్నీ పెట్టేవారు. మరి కాత్యాయని అమ్మవారంటే ఎందుకు వలన పెట్టారు అంటే, అసలు లాస్ట్ ఇయర్ 2024లో ఎందువలన మనం మహాచండిది పెట్టామంటే, అమ్మవారు చండీ స్వరూపం. ఓం నమశ్చండికాయై. దుర్గా సప్తతికి మరో పేరేమిటి, దుర్గా సప్తశతికి చండీ సప్తశతి మార్కండేయ పురాణం నుంచి వచ్చింది. కాబట్టి రేవా ఖండంలో వచ్చింది. ఏమంటాం, యా దేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత, నమస్తస్యై 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 నమో నమః, మాతృరూపేణ సంస్థిత, క్షుధారూపేణ సంస్థ, ఆకలి అని అమ్మవారిని రకరకాలుగా మనము ఎలాగైతే కీర్తిస్తామో ఇవన్నీ కూడా అందులోనే వస్తాయి. మళ్ళీ ఏమని చెప్తాము, జ్ఞానినామపి చేతాంసి దేవి భగవతి హిసా బలాదకృష్య మోహాయ మహామాయ ప్రయచ్చతి, దుర్గే స్మృతాం హర్సి భీతిమశేష జంతో స్వస్థై స్మృతాం అతిమతీవ శుభాం దదాసి, దారిద్ర దుఃఖ భయహారిణి కాత్వధన్య అని చెప్పేసి కాత్వధన్య, ఈ యొక్క సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే అంటాం. చాలా మంది తెలియక సర్వార్థ సాధికే అని చెప్తారు. మా గురువుగారు చెప్పారు సాధకే అన్నారట అమ్మవారిని. మన బెజవాడ దేవస్థానంలో అలాగే అంటాం. అలాగే ఈ అమ్మవారిని మనం దుర్గా సప్తశతిని మనం తీసుకున్నప్పుడు మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపాలలో మాత్రమే ఆ అమ్మవారిని పూజ చేస్తాం. 3 భాగాలుగా డివైడ్ చేస్తాం. అందువలన ఘంటాశు లహల అని చెప్పేసి మా ధ్యాన శ్లోకాలు ఉంటాయి. కాబట్టి ఈ మహాలక్ష్మి అంతా కూడా అలంకారాలతో దుర్గా సప్తశతిలో శుంభుడు, నిశుంభుడు, ఆ తర్వాత దుర్గమాసురుణ్ణి చంపింది కాబట్టి దుర్గాదేవిగా, మహిషాసురుణ్ణి చంపింది కాబట్టి మహిషాసురుని మర్దినిగా, చండముండుణ్ణి చంపింది కాబట్టి చండిగా వెలిసింది. మరి కాత్యాయని వ్రతం ఎందుకు పెట్టారండి అంటే, కాత్యాయని దేవి అవతారం కంపల్సరీ పెడతారు. ఎందువలనంటే మన గోపికలు ద్వాపర యుగంలో ఎవరైతే శ్రీకృష్ణుడే తమ భర్తగా కావాలని వాళ్ళు
ప్రార్థిస్తూ స్నానాలు చేస్తున్నారు. స్నానాలు చేసేటప్పుడు మనకి కొన్ని అపచారాలు మనం చేయకూడదు. గంగాదేవి దగ్గర వివస్త్ర అయ్యి ఎవరు కూడా స్నానం చేయకూడదు. ముఖ్యంగా కాత్యాయని వ్రతం చేసేటప్పుడు వస్త్రాలు లేకుండా చేయకూడదు. ఆ గోపికలు తెలియదు పాపం, వాళ్ళకు చదువు లేదు వాళ్ళు. అందువల్ల అలా చేస్తుంటే ఆ వ్రత ఫలితం పోతుంది. కాబట్టి శ్రీకృష్ణ పరమాత్మ ఏం చేస్తాడంటే ఆ వస్త్రాలన్నీ చెట్టుపైకి తీసుకుపోతాడు. తీసుకుపోవడం ఎందువలన అంటే అహంకారం ఉండకూడదు కాబట్టి తనను చేతులెత్తి ప్రార్థించమంటాడు. అప్పుడు పరమాత్మ మన తండ్రి, ఆయన ముందు మనకు సిగ్గేమిటి? అహంకారం, మమకారం, శరీర స్పృహ ఇవన్నీ వదిలేసి సుఖమహర్షికి వచ్చినటువంటి జ్ఞాన సంపత్తి, వైరాగ్యం రావాలనేటటువంటి ఉద్దేశంతోనే ఈ గోపికా వస్త్రాపహరణ సంఘటన జరిగింది. ఇది కాత్యాయని వ్రతం కోసం. అలాగే ఇప్పుడు పెళ్లి కాని పిల్లలు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళంతా కూడా కాత్యాయని వ్రతం చేస్తే ఖచ్చితంగా అంగారక దోషం అంటే కుజ దోషం పోయి మనకి అవుతుంది. కాబట్టి ఇది చాలా ముఖ్యం. కాబట్టి చెరుకు విల్లు పట్టుకుని కాత్యాయని ఉంటుంది. ఆ రామో లలితాంబిక అన్నాం, శ్రీరాముడే లలితాదేవి, శ్రీకృష్ణుడే భీష్మాచార్యులు కురుక్షేత్ర యుద్ధంలో యుద్ధం చేస్తుంటే భీష్మ పితామహుడు అందరినీ చంపేస్తుంటే పరమాత్మ ఆయుధం పట్టనని శపథం చేసినటువంటి పరమాత్మ కృష్ణుడు ఆ రథంలో నుంచి ఒక్క దూకుతాడు. ఆయన నల్లగా ఉంటాడు, ఆయనే కాళీ కాబట్టి జుట్టంతా కూడా విరబూసుకున్నట్టుగా దూకేసరికి కుప్పించి ఎగిసిన కాళీలాగా అని చెప్పి పోతనామాచ్యుల వారు ఆయన రాస్తారు. అలాగే ఈ యొక్క అమ్మవారి గురించి వర్ణన చేసేటప్పుడు మనం అమ్మలగన్నయమ్మ ముగురమ్మలముల పుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి బుచ్చినయమ్మ తన్నులో నమ్మిన మనమ్మల నుండి మన అమ్మ దుర్గ మాయమ్మ కృపాబ్దినిచ్యుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్లని పోతనామాచ్యుల వారు వర్ణించారు. కాబట్టి అందరికీ తెలియనటువంటి రహస్యం ఏమిటంటే సాక్షాత్తు పార్వతీ అవతారం మాత్రమే దుర్గా అనుకుంటారు. కాదు, శక్తి స్వరూపుడైనటువంటి బెజవాడ కనకదుర్గమ్మ, మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి ముగ్గురు కలిసినటువంటి అవతారమది. అందులో మహాలక్ష్మి అంశ ఎక్కువగా ఉంది కాబట్టి ఆ బంగారపు ఛాయ మహాలక్ష్మి తల్లిది కాబట్టి మహాలక్ష్మి యొక్క అంశ అవతారమే మన బెజవాడ కనకదుర్గమ్మ. అందువలన దసరా సమయంలో భక్తులంతా కూడా ఈ యొక్క కనకదుర్గమ్మ తల్లిని ఓవర్ క్రౌడెడ్గా దర్శనం చేసుకోకూడదు, మహా రష్గా ఉంటుంది. ఆ తర్వాత ఖాళీ టైంలో కూడా వెళ్ళొచ్చు, ఎందుకంటే మనం సేఫ్టీ ముఖ్యం. అందరూ కూడా దసరా సమయంలోనే వెళ్ళాలని ఏమి లేదు, మీరు మీ ఇళ్లల్లో చేసుకోండి చక్కగా. ఆ తర్వాత ఓవర్ క్రౌడెడ్ ఎప్పుడంటే మొదటి రోజుల్లో బాగానే ఖాళీ ఉంటుంది, ఆ ఖాళీ సమయం ఎప్పుడుందో చూసుకొని వెళ్ళండి. అలాగే మనం బెజవాడ కనకదుర్గమ్మ తల్లి ఈ యొక్క బయట ఏర్పాటు చేశారు, క్రింద ఉంటుందన్నమాట మెట్ల దగ్గర. ఆ మెట్ల దగ్గర ఆ తల్లిని దర్శించుకున్న చాలు. అంతేగాని ఆ రోజు ఆ 9 రోజులు దర్శిస్తే ఏదో స్పెషల్గా అమ్మవారు అనుగ్రహిస్తుందనే దీంతో వెళ్ళి ముసలి వాళ్ళని, వికలాంగుల్ని, ఆడవాళ్ళని తొక్కేయొద్దు. అసలు ఖాళీగానే ఉంటుంది. మ్యాక్సిమం గవర్నమెంట్కి సహకరించాలి, పోలీస్ డిపార్ట్మెంట్ చాలా కష్టపడుతుంది. అక్కడ ఆ బెజవాడ కనకదుర్గమ్మ తల్లికి ఇంకొక గొప్పతనం ఉందమ్మా. ప్రతి దేవాలయంలో కూడా మగదేవుడికి, ఇప్పుడు శ్రీశైలం తీసుకుంటే ద్వాదశ జ్యోతిర్లింగం మల్లికార్జున స్వామికి పేరు ఎక్కువ. శివుడు అంటాం శ్రీశైలం అనగానే, భ్రమరాంబ శక్తిపీఠం అని అంటాం కానీ డౌనే అమ్మవారి పేరు. కాశీలో కాశీ విశ్వనాథుడు డామినేట్ చేస్తాడు, విశాలాక్షి ఏదో ఆయన పెళ్ళాం శక్తిపీఠం అయినా కూడా అంటాం. కానీ బెజవాడ కనకదుర్గమ్మ తల్లికి ఉన్న గొప్పతనం ఏమిటంటే మల్లీశ్వరుడు డౌన్, మగాడు డామినేటెడ్. అందువలన అమ్మవారే కనకదుర్గమ్మే డామినేటింగ్. దీనికి కారణం ఏంటంటే దక్షిణముఖంగా, వామహస్తం అంటాం కదా మనము, అక్కడ దక్షిణముఖంగా అమ్మవారు ప్రధానంగా ఉంది, ఎత్తులో ఉంది అమ్మవారు. ఆ తర్వాత ఆ మూలకెక్కడో ఉత్తర భాగంలో ఆయన ఉన్నాడు కాబట్టి ఆ డౌన్ పొజిషన్ అన్నమాట. సో బెజవాడ కనకదుర్గమ్మ తల్లి శక్తిగా ఆమె డామినేట్ చేసింది. కాబట్టి బెజవాడ కనకదుర్గమ్మ దర్శనం చేసుకుంటే కనుక, ఒక్క బెజవాడ కనకదుర్గమ్మ తల్లి దర్శనం చేసుకుంటే అష్టాదశ శక్తి పీఠాల దర్శనం చేసుకున్నంత ఫలితం. ఎందువల్లనే సమష్టి స్వరూపం మాయాపీఠం. అందువల్లనే దీన్ని ఆధారంగా చేసుకునే మనకి బెజవాడ కనకదుర్గమ్మ తల్లి యొక్క ఈ యొక్క క్షేత్ర మహిమ అనేటటువంటిది మహాభారతంలో అన్ని చోట్ల కూడా ఉందమ్మా. ఆఖరిగా అర్జునుడు వారు, కృష్ణుడు, రాముడు, తర్వాత చైనీస్ యాత్రికుడైనటువంటి హుయాన్ సాంగ్ కూడా మనకి దర్శనం చేసుకున్నాడు. గౌతమ బుద్ధుడు కూడా, చాలా మందికి తెలియదు, గౌతమ బుద్ధుడు నాగార్జున కొండ వరకే వచ్చాడు అనుకుంటారు, దక్షిణ భారతంలో రాలేదనుకుంటారు. బెజవాడ కనకదుర్గమ్మ తల్లి దగ్గరకు వచ్చాడు, ఆయన దర్శనం చేసుకుంటే వీళ్ళందరికీ కూడా అమ్మవారు తారారూపంలో దర్శనమిచ్చింది అని బెజవాడ కనకదుర్గమ్మ చరిత్రలో స్థల పురాణంలో రాసిందమ్మ. కాబట్టి తారాదేవి దశమహావిద్యల్లో ఒకటైనటువంటి ఆ తారాదేవే
మన బెజవాడ కనకదుర్గమ్మ. ఈ తల్లిని అమ్మ ఆ కామధేనువు, కల్ప వృక్షము, కోరిన కోరికలు అన్నిటిని కూడా తీర్చేటటువంటి జగన్మాత పార్వతి. కాబట్టి ఆ తల్లి దర్శనం చేసుకొని ఖాళీ టైంలో సంవత్సరం అంతా కూడా ఖాళీగా ఉంటుంది అమ్మవారి గుడి. దసరాలో ఓవర్ క్రౌడెడ్ చేయొద్దని నా ప్రార్థన. ఎందుకంటే అక్కడ ఉంటున్నాం కాబట్టి అక్కడ మల్లేశ్వర స్వామి దర్శనం, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శనం ఉంటుంది. బాలసుబ్రహ్మణ్యం చేసుకుంటే సరిపోతుంది. రైట్, ధన్యవాదాలు గురుగారు. చాలా విషయాలు తెలియజేశారు కనకదుర్గా దేవి అమ్మవారి గురించి, అలాగే అమ్మవారి యొక్క విశిష్టత, అక్కడ స్థల పురాణం గురించి ఎన్నో విషయాలు తెలియజేశారు. నిజంగా ధన్యవాదాలండి. ధన్యవాదాలు. నమస్కారం. చూస్తున్నారు కదండి, దసరా సందర్భంగా కనకదుర్గాదేవి యొక్క ఆలయం గురించి, ఆలయం యొక్క విశిష్టత, పురాణాల్లో ఎటువంటి గాథలు ఉన్నాయి, ఇలా మొత్తం ఎన్నో విషయాలు, మనకి తెలియని ఎన్నో విషయాల్ని తెలియజేశారు. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. నమస్కారం.